నమస్తే అన్న. చెప్పండి సార్. వచ్చే ఎన్నికల్లో ఎస్కోట నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే గెలవాలనుకుంటున్నారు? మేమైతే కోళ్ళోలు అంటే మాకు పుట్టిన కాడి నుంచి, మా పుట్టక ముందు కాడి నుంచి కోళ్ళోలు అంటే మా తాతల కాడి నుంచి అదొక ఇష్టం అండి. కోళ్ళోల కాడి నుంచి కాబట్టి మేము ఇప్పుడు కొంచెం ఆడడం కూడా తెలియదు. మా కోళ్ళోలు గెలిచినా ఓటమైనా మా కోళ్ళోలు అంటే పంచి ప్రాణాలండి. అదే 2014 నుంచి 19 వరకు కోళ్ళ లలిత్ కుమార్ గారు ఎమ్మెల్యే ఉన్నారు కదా, అప్పుడు ఎలాంటి మార్పులు చేశారు మీ ఊరికి? అప్పుడంటే మాకు మోటార్లతో సహా బోర్లతో సహా రైతుకు అనేది మేలు చేశారండి. ఆ విషయంలో ఎటుకంటూ డోకా లేదు. మరి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న వైసీపీ ఎమ్మెల్యే కడపండి శ్రీనివాసరావు ఎలాంటి మార్పులు చేయలేదా? అసలు కలబండి శ్రీనివాసరావు గారిని టీవీలో చూడడం కానీ గీతలోడిపాలెం వచ్చి మా పక్క నుంచి కనిపించడం అనేది మాకు తెలియదండి అసలు. మరి లలిత్ కుమార్ గారు గెలిస్తే మళ్ళీ ఎలాంటి మార్పులు చేస్తారనుకుంటున్నారు? లలిత్ కుమార్ గారు గెలిస్తే మాకు తెలిసి మేము ఏం డిమాండ్ చేసినా వాళ్ళ తాతగారి కాడి నుంచి ఈ రోజు వరకు ఏ రోజు మాకు మైలేజ్ లేదండి. ఈ విషయంలో మాకు ఇబ్బంది కూడా లేదు. దీని విషయంలో మా కోళ్ళ లలిత కుమార్ని గెలిపించుకోవడానికి మా వంతు మేము కృషి చేస్తాం. లలిత్ కుమార్ గారు గెలిస్తే ఎన్నోట్ల మెజార్టీతో గెలవచ్చన్నా? మాకు తెలిసి అంటే ఈరోజు మా సర్కిల్ని పెట్టి లాస్ట్ టైం ఆయన గెలిచిన దాని మీద 3 వంతులు ఎక్స్ట్రాతో గెలుస్తారండి. ఇది పక్కా. ఓకే.